శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు. 9వ స్థానంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు. అలాగే ఏకాదశంలో శని గారు బాగున్నారు. తృతీయంలో చంద్రుడు కూడా బాగున్నారు. వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి వృషభ రాశి వారిని చాలా అగ్రసింహాసనాధిపత్యాన కూర్చోబెడుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. పరపతి పెరుగుతుంది, వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, అనేక విధాల శుభత్వాలు చేకూరుతూ ఉంటాయి, లాభాలు వస్తాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, అకారణ ద్వేషాలు మీ మీద ఎవరికైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, విద్యార్థులు మటుకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది, స్త్రీలు గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది, ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు చాలా కష్టపడి చదువుకుంటారు, బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, సంతానం బాగున్నారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. కానీ ఓర్పుతో తీసుకుంటూ వెళ్ళాలి. సమయం బాగుంది కదా అని ఏదంటే అది మాట్లాడేయకూడదు. అన్ని అవే బాగుంటాయిలే అనేటటువంటి ఆలోచన కూడా వద్దు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరికీ కూడా సమయానికి ధనం చేతికి అందుతుంది. మీ కష్టం మీకు చక్కటి లాభాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా చాలా మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 10వ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు. ఇది చాలా హర్షించదగ్గ గ్రహస్థితే. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో, జీవిత భాగస్వామి భార్య అయితే భర్త లేదా భర్త అయితే భార్య, ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అన్ని రకాలుగా
మీకు మానసికమైన బలము ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవమ స్థానంలో ఎప్పుడైతే 4 గ్రహాల సంచారము ఈ వృషభ రాశికి నడుస్తూ ఉందో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వ పుణ్య స్థానం అది. అంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము పంచమంలో గాని నవమంలో గాని చూస్తాము. ఇక్కడ నవమ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఉంది. పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు అంటే శత్రుగ్రహాలు ఇక్కడ కూడి ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాస్యాధిపతే శుక్రుడవుతూ ఉచ్చ కుజునితో ఉన్నారు. అంటే ఇక్కడ వివాహ జీవితంలో ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యతని అంత చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. అనవసరమైనటువంటి కలహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, దుఃఖానికి కారణమవుతుంది. అలాగే ఏదో ఒక కొట్లాటలు, గొడవలు, వేరువేరు కారణాల రీత్యా వేర్వేరు రకాలుగా అభిప్రాయాలను బయట పెట్టుకోవడము, అలాగే ఈ ధనము విషయంలో కూడా అంత సంతృప్తిగా లేకపోవడము, ఆదాయం తక్కువ ఉండి ఎక్కువగా ఖర్చులు ఉండడము, సంతానం పట్ల సంతృప్తి లేకపోవడము, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కొంచెం ఇవి ఏమన్నా నిలబడిపోతున్నాయా అనేటటువంటి అనుమానం రావడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆటంకాలు ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఎప్పుడైతే మీరు ఈ గ్రహాలకి కొంచెం పరిహారాలు చేసుకుని శాంతి చేసుకుంటారో అనుకూలమైనటువంటి గమనం జరుగుతుంది. నిత్య జీవితంలో మనకి ఆ అనుకూల గమనం కాస్త ప్రశాంతతనిస్తే చాలు. ఆ విధంగా మనము ఆధ్యాత్మికతని కూడా పెంపొందించుకుంటూ గ్రహాలని బలోపేతం చేసుకోవడానికి నవగ్రహాల యొక్క స్తోత్రాలని పఠించుకుంటూ ఉంటే చాలా చాలా అద్భుతమైన పనులు వృషభ రాశి వారికి జరుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.